భవన్ నుంచి ప్రజల్లోకి 10 ఏళ్ల తర్వాత జనం ముందుకు అధికారులు ప్రజా సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకే ప్రజాపాలన గోడు వినేందుకు పల్లెల్లోకి పాలన ఇన్నాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగిన లబ్ధిదారులు దండం పెడతామన్నా చీదరించుకున్న ఆఫీసర్లు ఏ పథకం ఉందో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలవకపాయ్ తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వ మార్క్ గవర్నెన్స్ అధికారుల్లో పెరిగిన జవాబుదారీతనం పైసా ఖర్చు లేకుండానే పథకాలకు దరఖాస్తులు 8 రోజుల్లో మాయం కానున్న లబ్ధిదారుల తిప్పలు శబాజ్ సీఎం రేవంత్ అంటూ క్షేత్రస్థాయిలో కితాబిస్తా ఉన్నారు ప్రజలు గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఇక ఈ గతంలో ఎట్లుండే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ టిఆర్ఎస్ నాయకుడు సార్ జరగదు ఒకటి మాకు పింఛన్ వస్తలేదు సార్ మాట్లాడతా పో మరి అది అట్లుంటుండే ఇవాళ అధికారులు కూడా ప్రజలను కలవకపోయేది ఇవాళ ఏమైంది అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి మీ బాధలు చెప్పండి అనే పరిస్థితి క్రియేట్ చేయడమే గొప్ప విజయం తెలంగాణలో ఒక నియంత్ర వ్యవహారాలన్నిటి నుంచి ఒక ప్రజాస్వామ్య యుతంగా పరిపాలన సాగే విధంగా మార్పు కనిపిస్తా ఉంది 10 ఏళ్ల కేసీఆర్ అరాచక పాలనలో జనం మగ్గిపోయారు పేరుకు అప్పటి ప్రభుత్వం పదుల సంఖ్యలో ఫేక్ పథకాలను తీసుకొచ్చింది కానీ ఆ పథకాలకు ఎలా ఎక్కడ ఎప్పుడు దరఖాస్తు చేయాలనే తీరుతెన్నులు తెలియక పడిన నరకయాతన అంతా ఇంత కాదు దాదాపు 10 ఏళ్ల పాటు ప్రజలకు పాలన ఆమడ దూరంలో నిలిచిపోయింది తినేందుకు తిండి లేక చేసేందుకు పని లేక తమ బాధల్ని వినేవారెవరు లేక పేద మధ్యతరగతి కుటుంబాలు పడిన వేదన చెప్పతరం కాదు సాక్షాత్తు సీఎం కన్నా చెప్పుకుందామంటే దొర గడీల నుంచి ఏనాడు దొర గడీల నుంచి ఏనాడు కాలు బయట పెట్టి ప్రజల మధ్యకు వచ్చింది లేదు ఏదో దసరాకో దీపావళికో అన్నట్టు ఏడాదికోసారి జనం మధ్యలోకి వస్తే చుట్టూ మంది మార్బలమే గుమిగూడేది దీంతో జనం గోడు వినాలని సోయి సీఎం మంత్రులతో పాటు ఏ ఒక్క నాయకుడికి లేకపాయే ఇక వీళ్ళని చూసి కొంతమంది అధికారుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది ఈ అరాచక పాలనతో విసిగి వేసారిన జనం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రగతి భవన్ ను కాస్త ప్రజాభవన్ గా మార్చేశారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రగతి భవన్ నుంచి ప్రజల్లోకి వచ్చింది లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుడు కాదు ఆఫీసులు అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి నుంచి దరఖాస్తులు తీసుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రంగంలోకి దిగింది దీంతో 10 ఏళ్ల పాటు ప్రజల మొహం చూడని అరాచక కేసీఆర్ కాకకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అంటూ ప్రజలు మాట్లాడుకుండడం గమనార్హం ప్రజలారా లైవ్ చూస్తున్న మిత్రులారా ఇంకొక పోల్లో పాల్గొనండి అధికారులు కాదు ఇప్పుడు దళారుల వ్యవస్థ లేదు టీఆర్ఎస్ పార్టీ అంటే దళారుల వ్యవస్థ తయారైపోయింది ఇప్పుడు ప్రజల వద్దకు అధికారులు వస్తూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా 20 రోజులైంది ఈ 20 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి దయచేసి పోలింగ్లో పాల్గొనండి రైట్గా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీ కాంగ్రెస్ పక్షం గెలవాలని చెప్పి 84% మంది అభిప్రాయపడతా ఉన్నారు 9600 మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఇక సింగరేణి కార్మికుల ఓటు ఇన్ని ఓట్లు వస్తే సంఘం గెలుస్తుంది ఆడ రైట్ కాంగ్రెస్ పరిపాలన 20 రోజులైంది 20 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంది 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది కాంగ్రెస్ పాలన బాగుంది అనుకునే వాళ్ళు బాగుంది అని ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్ పాలన బాగలేదు అనుకునే వాళ్ళు రెండో ఆప్షన్ ను చూస్ చేసుకోండి దాదాపు 400 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పుడు 600 మంది 700 800 900 దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి ఇది ప్రభుత్వానికి ఏది తన పనితనానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది 1100 1200 1300 1400 మంది ఓట్లు వేసిరు 1500 1600 పోస్ట్ కనిపించడం లేదంటారు కాంగ్రెస్ పాలన బాగుందా బాగలేదా అనేది ఈ ఆప్షన్స్ లో కూడా కనిపిస్తా ఉంది దాంట్లో మీరు చీట్ చేసుకోండి 1900 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు రైట్ గా 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది రైట్ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనే అభిప్రాయం తీసుకోతే 191% మంది కాంగ్రెస్ పాలన బాగుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు 192% మంది కాంగ్రెస్ మరియు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే బాగుంది అని చెప్పి 192% మంది చెప్తా ఉన్నారు ఇక ఇది రిజల్ట్ సో ఇంకా కొంచెం తక్కువ వస్తేనే బాగుండేది ఎందుకంటే ప్రభుత్వం
ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వాలి మీరు.